పాలమూరు లేబర్ లేదా ఇక్కడ సాగిన లేబర్ అంతా భూమి మార్గం సింగరేణికి పోయింది, బొగ్గుబాయికి పోయింది, పాతాళ మార్గం. ఈ 3 మార్గాల దీని గురించి రాస్తూ మొత్తంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాసిన వ్యాసంలో మొత్తంగా సింగరేణిపై కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి అని 2 సంవత్సరాల కింద రాశాడు. ఇప్పటికీ దిక్కులేదు. 10 ఏళ్ల పరిపాలనపై సమగ్ర అధ్యయనం జరిపి కాలేరు కథను సవరించేందుకు, భరోసా కలిగించే ఉపాధి కోసం, ఆరోగ్యవంతమైన జీవన ప్రమాణాల కోసం, ముఖ్యంగా భూగర్భ గనుల కోసం, మరో 100 ఏళ్ల ఆశావహ భవిత కోసం అందరం దోహదపడాలి. ఆ దిశలో ఈ పాత్రికేయుడి వ్యాసాన్ని ఒక ఉపోద్ఘాతంగా ఎంచుతారని ఆశిస్తూ, ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పటికి 2 ఏళ్ళైనా దాని మీద మాట్లాడిన వాళ్ళు లేరు. దాన్ని ముందుకు తీసుకుపోతాం అనుకున్న వాళ్ళు లేరు. గొర్రెల గురించి రాశాడు. అనాథలు తెలంగాణలో ఎట్లా చిన్నారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు బెల్ట్ షాప్ల వల్ల, మద్యం వల్ల, చాలా విస్తారంగా రాశాడు. కాయితీ లంబాడీలని ఒక చిన్న తెగ నిజామాబాద్, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాలలో. ఆ కాయితీ లంబాడీల సమస్య, వాళ్ళు ఎట్లా ప్రభుత్వానికి బీఆర్ఎస్కు వ్యతిరేకమయ్యారు అది రాశాడు. మల్లన్న సాగర్ నిర్వాసితుల గురించి రాశాడు. వీటన్నిటికీ మించింది తెలంగాణ ప్రభుత్వ కాలంలో ఆ 10 సంవత్సరాలలో ప్రజల మీద, ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళ మీద ఎంత భయంకరమైన నిర్బంధం అమలైంది. కోదండరాం ఇల్లు తలుపులు గొడ్డళ్లతో పగలగొట్టడం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. అది ఒక ఘటన. అటువంటి ఘటనలు ప్రతి జిల్లాకు కొన్ని డజన్లు ఉన్నాయి. అరెస్టులు, తప్పుడు అరెస్టులు, తప్పుడు కేసులు. ఇప్పుడు కోదండే చెప్పాడు, కోదండ్ అధికార ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఒక ఎమ్మెల్సీగా ఉండి ఇప్పటికీ నాంపల్లికి కోర్టుల కేసులు వస్తున్నారు అని చెప్పడం చాలా బాగుంది. ఇప్పటికీ వస్తున్నారు. కొత్త ప్రభుత్వం 15 నెలల 16 నెలల తర్వాత కూడా టీఆర్ఎస్ పెట్టిన కేసులు కూడా ఎత్తివేయలేదు. టీఆర్ఎస్ పెట్టిన కేసులు మాత్రమే కాదు, టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మీద పెట్టిన కేసులు కూడా ఎత్తివేయలేదు. అదే పోలీస్ ప్రభుత్వం నడుస్తున్నది. దాని దగ్గరికి చివరిలో వస్తాను. అంటే ఎన్ని రకాల తెలంగాణ పాలన ఆ 9.5 సంవత్సరాల్లో అన్యాయంగా జరిగిందో రాశాడు. బతుకమ్మ గురించి రాశాడు, సిరిసిల్ల గురించి రాశాడు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా అనే 4 మాఫియాలు తెలంగాణను ఎట్లా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి రాశాడు. వీటిలో నాకు ఇవన్నీ క్షేత్ర పరిశీలన వ్యాసాలు. చాలా ఆశ్చర్యం కలిగించిన వ్యాసాలు 2021లో వరుసగా 3 వ్యాసాలు రాశాడు. ఒకటి కేసీఆర్ మీద, ఒకటి ఈటల రాజేందర్ మీద, ఒకటి రేవంత్ రెడ్డి మీద. 2021, 2023 నాటికి కాదు, ఎన్నికల నాటికి కాదు. అవి ఒక్కసారి ఆ 3 వ్యాసాలు చదవండి. చాలా భవిష్య దృష్టితో రాసినట్టు కనబడతాయి. కేసీఆర్ను మార్లో అని ఒక బ్రిటిష్ ఇంగ్లీష్ నాటకకర్త ఉన్నాడు. డాక్టర్ ఫాస్టస్ అని ఒక నాటకం రాశాడు. ఆ నాటకంలో ఫాస్టస్ పాత్ర ఉంటుంది. ఆ వివరాల్లోకి పోయే సమయం లేదు. కానీ ఫాస్టస్ లాంటి పాత్ర ఒక మెగాలోమానియాక్. తాను తప్ప ప్రపంచంలో ఇంకేమీ లేదు. తానే ఇంజనీరు, తానే రోడ్ కాంట్రాక్టర్, తానే డాక్టర్, తానే రైటర్. జాతీయ గీతం ఎవరు రాశారంటే ఆయన పేరు చెప్పుకుంటున్నాడు, కానీ నేనే రాశాను. ఇటువంటి మెగాలోమానియాక్, చివరికి మెగాలోమానియాక్ ఏమవుతుంది మార్లో రాశాడు. దాన్ని పోలుస్తూ ఒక ఇంగ్లీష్, తాను ఇంగ్లీష్ పీజీ చేశాడు, ఇంగ్లీష్ సాహిత్యంలో కూడా చాలా ప్రావీణ్యత ఉన్నవాడు, ఫాస్టస్తో పోలుస్తూ కేసీఆర్. ఇది కేసీఆర్ పతనానికి 2 సంవత్సరాల ముందు. రేవంత్ రెడ్డి ఉత్థానానికి 2 సంవత్సరాల ముందు రేవంత్ రెడ్డి బహుశా ఇట్లా అవుతాడు అని కూడా రాశాడు. ఈటల రాజేందర్ లెఫ్ట్ కాదు రైటు కాదు అని రాజీనామా చేసిన రోజు గన్ పార్క్ దగ్గరికి వచ్చి, నన్ను నా పాత అనుభవాన్ని బట్టి లెఫ్ట్ అనుకుంటారేమో, కాదు నేను ఇప్పుడు బీజేపీలో చేరుతున్నాను కాబట్టి రైట్ అనుకుంటారేమో, కాదు అని ఒక మాట మాట్లాడాడు. ఆ మాటను ఉటంకించి ఈయన రెంట జెడ్డ రేవడి అవుతాడు అని ఆ రోజు రాశాడు. 5 ఏళ్ల తర్వాత, ఇవి 5 ఏళ్ల కిందటి వ్యాసాలు. 3 వ్యక్తిత్వాలను అద్భుతంగా పట్టి ఇచ్చిన వ్యాసాలు. సరే, ఇంతకుముందు 2-3 వక్తలు చెప్పినట్టు ఇవి మాత్రమేనా? తెలంగాణలో ఇంకా అనేకం జరిగాయి. ఆ అనేకం కూడా రావాల్సింది ఇక్కడికి రాలేదు. భూమి సమస్య, ధరణి గురించి ఎక్కడో ప్రస్తావన ఉంది.
రైతు బంధు దగ్గర ప్రస్తావన ఉంది, కానీ అంతకన్నా ముఖ్యమైన భూమి సమస్య చాలా వరకు తాను కవర్ చేయలేదు. విద్యార్థుల గురించి చేయలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం అయితే తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉందో అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాడు. అక్కడ శత జయంతి ఉత్సవాలు జరుగుతుంటే పోలీసులతో మొత్తం యూనివర్సిటీని క్లోజ్ చేయించి తాను ఒక్కడే ఆ గ్రౌండ్కు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. బహుశా హెలికాప్టర్లో వెళ్ళినట్టున్నాడు. అటువంటి స్థితి అది. అటువంటివి చాలా విషయాలు. అట్లాగే ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆదివాసుల సమస్య, బహుజనుల సమస్య, నీళ్లు నిధులు నియామకాలు కూడా ఎట్లా జరగలేదు, ఆత్మగౌరవం ఎట్లా జరగలేదు, ఇటువంటివి కూడా చాలా రాయలేదు అని నాకు కంప్లైంట్ ఉంది. అంటే కాసే చెట్టుకే రాళ్ళు అన్నట్టుగా ఇన్ని రాసిన వాడు ఇవి కూడా రాసి ఉంటే బాగుండేది కదా, ఇవి కూడా చేసి ఉంటే బాగుండు. 22 రోజులు తిరిగాడప్పటికి ఇంకో 22 రోజులు తిరగమని మనది కాకపోతే ఎక్కడి దాకా పోనీ అంటాం కదా, అట్లా. అయితే ఈ వ్యాసాల్లో నాకు 1-2 చోట్ల కె శ్రీనివాస్ కూడా అటువంటి ప్రస్తావన చేస్తున్నాడు. 1-2 చోట్ల చిన్న కంప్లైంట్లు కూడా ఉన్నాయి. మైక్రోను చూసేటప్పుడు మ్యాక్రో అంశాలు కొన్ని ఉంటాయి. మైక్రోలో నిజమైన ప్రతిదీ మ్యాక్రో కాదు, మ్యాక్రోలో నిజం కాదు. అడవిని చూడడం పడి చెట్లను మర్చిపోవడం అని ఇంగ్లీష్లో ఇడియం ఉంది. లేదా చెట్లను చూడడంలో పడి అడవిని చూడడం మర్చిపోవడం, అది కూడా కొన్ని చోట్ల జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. చివరిగా మరి ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ రాశాడు, బాగానే ఉంది. అయితే ఇవన్నీ పాతవి కదా, ఇప్పుడు వీటి ప్రాసంగికత ఎంత? తానే ఒక మాట రాశాడు. కె శ్రీనివాస్ కూడా అన్నాడు, వీటన్నిటికీ 10 నెలల కిందనే కాలం చెల్లిపోయింది అని. అప్పటికి పుస్తకం తయారైనప్పటికీ ముందు మాట రాసినప్పటికీ ఇప్పుడైతే 15 నెలలు అయింది, కాలం చెల్లిపోయింది అని. అందువల్లనే కావచ్చు ముందు మాటలో రమేషే ఒక మాట రాశాడు, 1.5 ఏడాదిన్నరలోనే విమర్శలకు గురవుతున్న రేవంత్ ప్రభుత్వానికి హెచ్చరిక ఈ విను తెలంగాణ. ఆ 10 ఏళ్ల సంగతి వదిలేద్దాం. ఆ 10 ఏళ్ళు సరే అనుభవించాము, అయిపోయింది, దాన్ని అధిగమించాము అనుకుంటున్నాం. ఇవాళ అధిగమించిన తర్వాత ఏమి జరుగుతుంది? దానికి ఇది ఒక హెచ్చరిక అవుతుంది. ఈ పుస్తకంలో ఆ పాలకుల మీద చేసిన విమర్శలు ఈ పాలకులకు ఏమైనా వర్తిస్తాయా? ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఇది తప్పకుండా ఒక సమీక్షకు, ఒక స్టాక్ టేకింగ్కు సరైన సందర్భం. 4-5 విషయాలు మాత్రమే మేము ముందర పెట్టి ముగిస్తాను. మొట్టమొదటిది, అధికారంలోకి రాగానే 2024 జనవరిలోనో లేదా 2023 డిసెంబర్లోనో ఆర్థిక స్థితిగతుల మీద శ్వేతపత్రం అని ప్రకటించారు. మీరు ఎంతమంది చదివారో నాకు తెలియదు. నేను దాని మీద సవివరమైన సమీక్ష వీక్షణలు రాశాను అప్పుడే. ఒకసారి చదివి చూడండి మీరు. అది 1956 నుంచి 2023 వరకు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఎంతెంత నిధుల కేటాయింపు జరిగింది అని ఒక పట్టిక వేశారు. మనం తెలంగాణ ఉద్యమ కాలంలో 68 నుంచి కూడా తెలంగాణకు విస్తీర్ణం ప్రకారం కానీ, జనాభా ప్రకారం కానీ 42% కానీ 40% కానీ నిధులు అందలేదు, మాకు దోపిడీ జరిగింది, అన్యాయం జరిగింది అని అనేక వాదనలు చేస్తూ వచ్చాం. జయశంకర్ గారి దగ్గర నుంచి నాబోటి వాడి వరకు ప్రతి వాళ్ళము ఆ విషయం మీద రాశాం. మీరు ఒక్కసారి కొత్త తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రం చదవండి. ఆ పట్టికలో ప్రతి సంవత్సరము 56 నుంచి కూడా తెలంగాణకు 42%, 44%, 46% నిధులు వచ్చినట్టుగా రాశారు. అబద్ధం అది, పచ్చి అబద్ధం, అనేక సార్లు రుజువైన అబద్ధం. కొత్త రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నిధుల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగలేదు అని శ్వేతపత్రం రాసింది. ఒక్కళ్ళు మాట్లాడలేదు. నేను వెంటనే వీక్షణంలో సవివరంగా నెంబర్స్ కోట్ చేస్తూ ఎంత అబద్ధం రాశారని చెప్పాను. అబద్ధాల మీద ప్రారంభమైన ప్రభుత్వం ఇది. 6 హామీలు అమలు జరగని ప్రభుత్వం ఇది. 6 హామీలు మాత్రమే కాదు, 7వ హామీ ఇస్తున్నాను, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తున్నాను అని చెప్పిన ప్రభుత్వం ఇది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అక్షరం కూడా జరగని ప్రభుత్వం ఇది. కేవలం ధర్నా చౌక్లో మళ్ళీ ధర్నాలు జరపడానికి అవకాశం మినహా ఇవాల్టికి పాత కేసులు ఎత్తివేయడం జరగలేదు. హ్యూమన్ రైట్స్ ఫోరం ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడగానే 300 పేజీల స్పైరల్ బౌండ్ ఆ 9.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ మీద, సిపిఐ మీద, సిపిఎం మీద
విప్లవోద్యమం మీద, పౌర హక్కుల నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారో ఒక పెద్ద జాబితా ఇచ్చింది. ఆ జాబితాను స్వయంగా ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులతో చర్చలు జరిగినప్పుడు ఈ కేసులన్నింటినీ సమీక్షిస్తామన్నారు. ఇవాళకి ఒక్క కేసు కూడా ఎత్తివేయలేదు. చివరికి పాత ప్రభుత్వం హరగోపాల్ గారి మీద కేసు పెట్టింది. హరగోపాల్ ఒక 30 కేసులు పెట్టింది. మొత్తం 30 కేసుల్లో ఒక 13 కేసులు యూఏపీఏ కేసులు. ఆ యూఏపీఏ కేసుల్లో హరగోపాల్ గారు, పద్మజాషా గారు లాంటి వాళ్ళు ఉంటే పెద్ద ఆందోళన జరిగితే ఎత్తివేస్తాము అని ముఖ్యమంత్రి అన్నాడు, ఆనాటి ముఖ్యమంత్రి. కానీ ఎత్తివేయలేదు. ఇవాళకి ఎత్తివేయడం అంటే ఏమిటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి ఒక మెమో ఇవ్వాలి, ఈ ఎఫ్ఐఆర్లో నుంచి వీళ్ళ పేర్లు తీసేస్తున్నాము అని. ఇవాళకి ఆ పని జరగలేదు. పాత ప్రభుత్వమే తొలగిస్తానన్నది కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా తొలగించలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పెట్టిన కేసులకు ఇవాటికి వెళ్తూ ఉన్నారు. కేసుల పరిశీలన, కేసుల ఉపసంహరణ అనేది జరగలేదు. 7వ హామీ ఎక్కడ జరిగినట్టు? ఎన్కౌంటర్లు యథావిధిగా సాగిపోతూ ఉన్నాయి. పోలీసు రాజ్యం యథావిధిగా సాగిపోతుంది. ఇది కనుక ఒక్కసారి ఈ పుస్తకం విను తెలంగాణ, అప్పుడు వినడం కాదు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ వినవలసి ఉంది. ఓపెన్ యూనివర్సిటీలో నుంచి 10 ఎకరాల భూమి తీసి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి ఇస్తాము. అగ్రికల్చర్ యూనివర్సిటీలో నుంచి 100 ఎకరాల భూమి తీసి హైకోర్టుకి ఇచ్చేస్తాము. సెంట్రల్ యూనివర్సిటీలో నుంచి 400 ఎకరాల భూమి తీసి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ఐటీ కంపెనీలకు ఇస్తాము. సార్ చెప్పిన దానికి ఒక చిన్న కరెక్షన్ చేయాలి. సుప్రీంకోర్టు ఆ భూమి ప్రభుత్వ భూమి అన్నది అని సార్ అన్నారు. నేను హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివాను, వాటి మీద రాశాను. ప్రభుత్వ భూమి అని అనలేదు. 2003లో బిల్లీరావు అనే ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 400 ఎకరాలు రాసిచ్చింది. రాసిచ్చిన దాని మీద 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ ఇచ్చిన కాంట్రాక్టు చెల్లదు అని ఒక చట్టం తీసుకొచ్చింది. హైకోర్టు అన్నదైనా, సుప్రీంకోర్టు అన్నదైనా ఆ చట్టం చెల్లదు అని మాత్రమే, ఆ కాంట్రాక్ట్ చెల్లదు అని మాత్రమే. భూమి ఎవరిదని వివాదంలోకి వాడు పోలేదు. భూమి ఎవరిదంటే ఎవరి పొజిషన్లో ఉంటే వాళ్ళది, సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ఉంది అది. కనుక దాన్ని, ఆ విషయం సార్ చెప్పారు కాబట్టి అది మీరు అది నిజమే అనుకుని నమ్ముతారేమో అని నేను ఒక వివరణ ఇస్తూ ఉన్నాను. భూమి ప్రభుత్వానిది అనే మాట హైకోర్టులో చీఫ్ జస్టిస్ కూడా కూర్చున్నారు, ఆరాధే గారు కూర్చున్నారు, మరొక జస్టిస్ ఉన్నారు, ఇద్దరి ధర్మాసనం, వాళ్ళు అనలేదు. దీన్ని సుప్రీంకోర్టు తీసుకుపోయారు మా ఐఎంజీ భారత వాళ్ళు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును ఆమోదిస్తూ భూమి ప్రభుత్వానిది అనే మాట అనలేదు. 2003లో చంద్రబాబు నాయుడుకు ఐఎంజీ భారతకు కుదిరిన కాంట్రాక్ట్ చెల్లదు అని మాత్రమే అంది. కనుక భూమి వివాదం అది కాదు, ఆ భూమి ఇచ్చారు. వీటన్నిటికీ మించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ పనులు నిషేధం అని ఈ ప్రభుత్వం జారీ చేసింది ఒక సర్క్యులర్. ఏ పనులు నిషేధం? ఆశ్చర్యపోతారు మీరు. యూనివర్సిటీలో ట్రెస్ పాసింగ్ చెల్లదు. రోజు పొద్దున వాకర్స్ పోతారు, వాళ్ళ చెల్లదన్నమాట. వాళ్ళను రేపు యూఏపీ కింద అరెస్ట్ చేయొచ్చు. అది కూడా పోనివ్వండి, అది ప్రైవేట్ ఆస్తా, అది కూడా పోనివ్వండి. నినాదాలు ఇవ్వడం చెల్లదు, నినాదాలు ఇవ్వడం నిషేధం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ 7వ హామీ మాట్లాడడానికి వీల్లేదంటుంది. నినాదం అంటే ఏమిటి? పెద్దగా అరవడం, పెద్దగా మాట్లాడడం. విను తెలంగాణ అన్నాడు కదా రమేష్, నినాదాలు ఇవ్వడం వద్దు అని అంటున్నాం. ప్రభుత్వం వచ్చింది. సరే, ఇంకొక చివరి అంశం చెప్తాను. కోదండ ఆ మాట కూడా అన్నాడు కాబట్టి, నిధుల సమీకరణ అని ఒక సాకు బూచి ఒకటి ఎప్పుడు ఉంటుంది. నిధులు లేవు పాపం, ఏం చేద్దాం, పాత ప్రభుత్వం అంతా ఖాళీ చేసిపోయింది కాబట్టి నిధుల కోసం సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మవలసి వస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూముల ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుందో, ఈ ప్రభుత్వం రక్షణ కోసం ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద రక్షణ కోసం పెట్టే ఖర్చును మీరు మినహాయిస్తే సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఎంత వస్తుందో అంత వస్తుంది. తీసేయండి మీ రక్షణ. ఒకసారి అయ్యప్ప రెడ్డి గారు, పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు అయ్యప్ప రెడ్డి గారు ఒక సభలో మాట్లాడారు. నేను విలేకరిగా అది కవర్ చేయడానికి పోయాను. ఏమైపోయింది ఆ దేశం? సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను నేను, ఒక హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్ రక్షణ ఉండేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు 378 మంది రక్షణ అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు నుంచి ఇంకా దాటి వచ్చి ఇవాళ బహుశా 1000 మందో 1200 మంది రక్షణ మనకు తెలియదు. ఇదంతా ప్రజాధనం. ఈ ప్రజాధనం ఇట్లా వృధా చేసి
ధనం లేదు కాబట్టి భూములు అమ్మాలి అంటారు. తండ్రిని చంపేసి అనాథన్ బాబయ్య అన్నట్టు. అది ఈ ప్రభుత్వం. కనుక ఈ ప్రభుత్వం వినవలసింది చాలా ఉంది. ఈ ప్రభుత్వం ఆ మాటలు వినడానికి ఈ పుస్తకం గత ప్రభుత్వాన్ని వినిపింపజేసిన ఓ పుస్తకం ఒక ఆధారంగా పనిచేస్తే అంతకన్నా కావాల్సింది లేదు. తమ్ముడు రమేష్ నాకు 30 సంవత్సరాలుగా చాలా ప్రియమిత్రుడు, సన్నిహితుడు. ఆయన నేపథ్యం వల్ల, ఆయన అపారమైన శక్తి ప్రజ్ఞల వల్ల నాకు చాలా ఆత్మీయమైన, హృదయానికి దగ్గర మిత్రుడు. తాను ఈ పుస్తకం వేసినందుకు ఇతరులు చాలా పుస్తకాలు వేశాడు. ఈ పుస్తకం ఒక చరిత్రాత్మక డాక్యుమెంట్. అందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు